ఇక గీవిడు ఎవడో మొత్తం ఉంచాను ఉండాలి, ఇవి మెసేజ్ వీడు డిలీట్ చేసినట్టున్నాడు. వీడు ఎవడో అభి అట, అతి త్వరలో నీకు శంకర్కి మిగతా వాళ్లకు ఈపు విమానం మోత మోగుతుందట. తెలంగాణ కోసం ఈపు విమానం మోత మోగించుకోవాలనుకుంటే మోగించుకుంటాం, లేదు తెలంగాణ కోసం అవతలోడి ఈపు విమానం మోత మోగించాలంటే కూడా మోగిస్తాం, బాధ ఏం లేదు. మీరు ఆంధ్రోనికి పుట్టినలా, లేకపోతే గుజరాతోనికి పుట్టినలా, లేకపోతే ఢిల్లీలోనికి పుట్టినరా? మీరు ఎవరి తరపున మాట్లాడుతాను? మేము తెలంగాణ గొంతుకలుగా మాట్లాడుతున్నాం. తెలంగాణలో ఉన్న మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల కోసం మాట్లాడుతున్నాం. తెలంగాణలో ఉన్న ఇదే ఆధిపత్య కులాల్లోని పేదల గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ కరెంటు గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎవరికి బానిసలు ఉన్నారా? మీరు ఈపు విమానం మోగుతుందా? 4 కోట్ల మంది ఉన్నారు మా వెనక. బిడ్డ మొత్తం ఎక్కడికక్కడికి లాగులు ఊసిపోయేటట్టు చేస్తాం ఏమో అనుకుంటాను. కానీ పెట్టుర్రు, వచ్చి మెసేజ్లు పెట్టుర్రు, ఎవడెవడో మీ అడ్రస్లతో సహా తీసుకొని పెడతాం ఏమో తమాషాలు అనుకుంటాను. కానీ మీరు తెలంగాణ కోసం 4 దెబ్బలు పడవలసి వస్తే పడతాం, కానీ తిరిగి తెలంగాణ ప్రజల తరపున 40 దెబ్బలు కొట్టాలన్నప్పుడు కూడా కొడతాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. భయపడి పిరికి స్వామితో ఎక్కడికో పారిపోవాలనుకుంటే ఇట్లా నిలబడం కదా. గుర్తుపెట్టుకోరు, మంచిగా చెప్తున్నాం. మా ప్రజల తరపునే నిలబడతాం మేము. ఇగో ఇక్కడ పెట్టిన ఆల్రెడీ ఎవడైతే ఇటువంటి మెసేజ్ పెడతానో అసొంటి వాళ్ళకు మొగుళ్ళు ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ. ఏమని పెట్టిండు? 60 60 120 120 220 220 420 రేవంత్ రెడ్డి అని పెట్టిండు. మంచిగా పెట్టిండు. ఇగో 60 60 120 రేవంత్ రెడ్డి 420. ఖచ్చితంగా అసొంటి వాళ్ళు ఉంటారు మా వైపున, భయపడే సమస్య లేదు. ఎంత వరకైనా కొట్లాడతాం ఏదో అనుకుంటాను. కానీ